కాదు మొత్తం హీరోలందరినీ ఎలా పడగొట్టారు సార్ మీరు? ఏం పట్టుకున్నానండి? బన్నీతో థియేటర్లు, విజయ్ దేవరకొండతో థియేటర్లు, మహేష్ బాబుతో థియేటర్లు, అయితే థియేటర్ రవితేజ్ గారితో సార్ థియేటర్లు, అది పార్ట్నర్షిప్ రామ్‌చరణ్‌తో థియేటర్లు. ఏది సార్ పార్ట్నర్షిప్ అదే తప్పేముంది? ఈ ఈ ఈ బిజినెస్ ప్లానింగ్ మిగతా ఎవరు చేయలేదా? చేయలేదంటే వాళ్ళ దగ్గర థియేటర్స్ అట్లా ఉంటే ప్రపోజల్స్ లేవు. వస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఏం తప్పేముంది? ఇప్పుడు ఒక ప్రాపర్టీ వచ్చింది, కలిసి చేస్తాం అనుకున్నాం, కలిసి చేస్తున్నాం, నీట్ అకౌంట్స్ ఉంటాయి, మంచిగా చేస్తాం ఆహా! అనుకుంది. అది ఇప్పుడు మీకు ఏ ప్రాపర్టీ అని వచ్చినా మంచి ఇదే, మంచి డీలే. దాన్ని వేరే వాళ్ళు పార్ట్నర్‌షిప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా! సార్ స్టార్ ఉంటే ఆయనకు కూడా బెనిఫిట్, మాకు కూడా బెనిఫిట్. అది. ఏమిటిది అంటే క్రేజ్ వస్తది ప్రాజెక్ట్. క్రేజ్ వస్తుంది ప్రాజెక్ట్కి, ప్లస్ ఆయనకి పర్సనల్ రిలేషన్ ఉంటేనే నేను చేస్తాను కదా సార్. ఆయన కూడా ఏదో బెనిఫిట్ అవుతుంది ఆ స్టార్కి. హీస్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో ఇట్ ఈస్ విన్ విన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అని వీ డూ. అంతే, వేరేం లేదు ఇప్పుడు అందరూ బిజినెస్‌లో ఆల్మోస్ట్ స్టార్ట్. రామచంద్ర గారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థియేటర్? సార్. అది ఆయనకి అడగాలి సార్ మీరు. మీరు ఫస్ట్ ట్రై చేసాం, అవ్వలేదు, ఎప్పుడైనా అవ్వచ్చు, ఏముంది దాంట్లో. అదే ఇప్పుడు సుదర్శన్ అది ఇది అనుకున్నారు కదా! లేదు సార్, అది ఏంది అది వెంకటేష్ బాబు, మహేష్ బాబు. అవును. రామచంద్ర గారిది కూడా ఏదో ఒకటి అనుకున్నారు కదా! అప్పుడు కొంత మెటీరియలైజ్ అవ్వలేదు అది? సార్ నో కామెంట్ సార్ ఇప్పుడు. నో కామెంట్. అబ్బా! ఇంటర్ నిండా నో కామెంట్‌లే. వైజాగ్ త్రిబుల్ ఈ ఎంతవరకు వచ్చింది? జూలైలో స్టార్ట్. జూలై స్టార్ట్ అయిపోద్దా? థియేటర్ స్టార్ట్ అయిపోద్ది. థియేటర్ స్టార్ట్ అవ్వదు, ఇంటీరియర్ స్టార్ట్ అవుతుంది. జనవరిలో ఓపెనింగ్ అవ్వచ్చు. జనవరి ఓపెనింగ్ ఉంటుంది. 99% బెంగళూరు ఏంది? అది అక్టోబర్లో స్టార్ట్. 100% దసరాకి. గోవాలో ఏదో ఓపెనర్ ప్లాన్ చేస్తున్నారు విన్నాను. అవునవును, అది వేరే పెద్ద కంపెనీతో ఒకటి ఉంది, ఏఎంబి. అది ఏంబియేనా? ఏఎంబి. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ డెత్ వచ్చేసింది సార్. ఇప్పుడు యూ కాంట్ హ్యాండిల్ సింగిల్ స్క్రీన్స్. అదే పార్టీ థియేటర్స్ బుకింగ్ ఉన్నాయి, చెప్తున్నాను కదా. ఇప్పుడు చేసేది మల్టీప్లెక్సే. మంచి ప్రాపర్టీస్ ఒక 10 చేసుకుంటే ఇంకా ఈ నంబర్లు మొత్తం ఆ నలుగురు ఇవన్నీ కూడా పోతాయి. సగం పోయింది సార్. ఒక్కప్పుడు 8 years బ్యాక్ 150 థియేటర్స్ కంట్రోల్ చేసేవాళ్ళం మేము. ఇప్పుడు ఏముంది సార్, 70-75 కూడా లేవు. అట్లా ఊరికే పుకారు ఉంది. లిస్ట్ మీరు ప్రింట్ చేశారు కదా సార్, మీరు ప్రింట్ చేసి మళ్ళీ ఆడతారు సార్ ఎట్లా? అంటే మీరు ప్రింట్ చేసేది రాంగా? నేను అక్కడ అడిగాను, నేను అసలు ఆ విషయం ఎక్కడ మాట్లాడాను ఇప్పుడు? లేదు, మీరు నేను మల్టీప్లెక్స్ గురించి చెప్తున్నాను. మాట్లాడుతుంటే మల్టీప్లెక్స్లు ఓన్లీ చేస్తున్నాం. ఇప్పుడు సింగిల్ థియేటర్స్ మేము కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. బికాస్ ఏమవుతుంది, మల్టీప్లెక్స్లో ఒక 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. 2 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, దానికి షోలు పెంచేస్తాం, దీనికి తప్పించేస్తాం, సేఫ్ అయిపోతాం కనీసం. సింగిల్ థియేటర్లో ఆ సినిమా వేసింది ఫ్లాప్ అయింది అనుకోండి, చేంజ్ చేయలేం, అది పక్కన నడుస్తూ ఉంటుంది. సఫర్ అయిపోయి నడిపించాలి. లాస్ట్ 3 months నుంచి బ్లీడింగ్ సార్ సింగిల్ స్క్రీన్. అది మీ లెక్క ప్రకారం ఫ్యూచర్లో సింగిల్ స్క్రీన్లు మాయం అయిపోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? 2-3 yearsలో డెత్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకారం నడిస్తే, ఎందుకంటే నంబర్ ఆఫ్ సినిమాస్ వస్తలేవు అసలు. వీళ్ళు ఎగ్జిబిటర్ బాధలు ఏమిటిది, ఎక్కువ సినిమాలు రావాలి, మాకు అందరు థియేటర్ అడగాలని వీళ్ళ బాధ ఉంటుంది సింగిల్ స్క్రీన్ వాళ్ళది. ఆ రోజుల్లో అందరు ఫోన్ చేసి నాకు థియేటర్ పెట్టు, ఈ డేట్కి ఆ థియేటర్ పెట్టు. ఇప్పుడు ఎవరు ఫోన్ కూడా చేయడు. సినిమా దొరకడమే కష్టం ఉంది, ఇంకా థియేటర్ ఇయ్యలేదు అనేది అయితే బక్వాస్ మాట సార్. ఇంకా ఇక్కడ ఫీడింగే లేదు. 52 weeksలో 22 weeks ఫీడింగ్ లేదు. 30 weeks థియేటర్ క్లోజ్ ఉంది, 25 weeks క్లోజ్ ఉంది. ఇప్పుడు ఎగ్జిబిటర్గా ఫీడింగ్ లేదు, థియేటర్ లేదు, ఎట్లా ఇయ్యలేదంటారు? మరి మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, ఎందుకు ఫీడింగ్ అవుతుంది? ఇప్పుడు ప్రొడ్యూసర్గా చెప్పి మీ సినిమాకే 3 ఏళ్ళు ప్రపోజల్ చేస్తే 1.5 year ప్రొడక్షన్ చేస్తే ఇప్పుడు వస్తుంది సినిమా. ఏం చేయాలి మరి? మరి ఇప్పుడు చెప్పండి, మరి ప్రొడ్యూసర్గా సార్ మీరే. ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ లేట్ సార్. పాపం అది పాపం నేను చెప్తున్నాను. ప్రొడ్యూసర్ కూడా ఇంత ఇన్వెస్ట్ చేసి వేరే బిజినెస్ చేసుకుంటే బెటర్, కానీ ఈ బిజినెస్ ప్యాషన్ కోసం చేస్తున్నాడు సార్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మా ఫాదర్ ఫస్ట్ నుంచి చెప్పేవాడు, ప్రొడ్యూసర్ ఉంటేనే థియేటర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. వైస్ వర్సా, థియేటర్ ఉంటేనే ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇద్దరు కాపాడుకోవాలి యాక్చువల్లీ, ఇంకా వేరే ఏం లేదు. ఇద్దరు కొట్టుకోకూడదు, ఇద్దరు కలిసి ఉంటేనే నడుస్తుంది వ్యాపారం. నేను ఆ రోజు మీటింగ్లో కూడా అదే చెప్పాను. ప్రొడ్యూసర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ కలిసి ఉండాలండి. లీజ్ వాళ్ళు అంటారు. లీజ్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు లీజ్కి ఆ అడ్వాన్స్లు ఇవ్వకుండా వాపసు కొన్ని చోట్ల రావు. ఈ థియేటర్ 2.5 crores అవుతుంది రెనోవేషన్కి సింగిల్ థియేటర్. అది పెట్టకుండా లీజ్కి ఇస్తారండి. థియేటర్ ఓనరు కావాలని పోయి లీజ్కి ఇయ్యడు. పాపం ఆయన బాధలు ఆయనకుంటాయి అని ఆయన పోయి ఇస్తారు. లీజ్ వాళ్ళు కూడా ఏదో ఎంజాయ్ చేసుకుంటారు, తినేస్తారు. ఇవన్నీ పాతకాలం. ఒకప్పుడు ఉంటే ఇప్పుడు లేదు సార్, అస్సలు లేదు. అసలు లీజ్ వాడు హ్యాపీ లేడు, ఓనర్ హ్యాపీ లేడు, ప్రొడ్యూసర్ హ్యాపీ లేడు.
బుక్ మై షో హ్యాపీ ఉంది, కొంతవరకు క్యూబ్ హ్యాపీ ఉంది, ఇంతవరకు హ్యాపీ ఉంది. ఇంకోటి కూడా ఉంది హ్యాపీగా, ఫుడ్ బిజినెస్ హ్యాపీగా ఉంది. ఫుడ్ బిజినెస్ దేంట్లో? మీ ఏఎంబి చూసుకుంటే ఏఎంబి ఎంత ఫ్లరిష్గా ఉందో ఏఎంబిలో మీ ఫుడ్ కోర్ట్ కూడా అంతకంత ఫ్లరిష్గా ఉందా? ఫుడ్ కోర్ట్ వేరే వ్యాపారం సార్. ఆ ఒక్క చోటు క్లిక్ అయింది ఫుడ్ కోర్ట్, అదే మళ్ళీ AAAలో అంత క్లిక్ అవ్వలేదు. అట్లా ఏం ఉండదు. ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా. ఇవన్నీ ఫుడ్ కోర్ట్ అంటే అది అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంది, పెద్ద మాల్ అని క్లిక్ అయింది. అదర్వైజ్ ఏఎంబి ఫుడ్ కోర్ట్ మీకు మింటింగ్ మనీ కదా. ఏఎంబి ఫుడ్ కోర్ట్ కాదు, అది యాపిల్ ఫుడ్ కోర్ట్, అది వేరే కన్సల్ట్. అది అదే ఏదో మొత్తం మీది మేము పార్ట్నర్ సార్, అదే మీరు మా అసోసియేట్స్ ఉంటారు. బాగుంటుంది అది. అదే